యలగందుల కిల్లా, ఉద్యమాల పోరుగడ్డ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఒకప్పుడు ప్రజెంట్ జగిత్యాల జిల్లా అని చెప్పొచ్చు. రైట్, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. సో ఆయన అడిగి కరెంటు పాలిటిక్స్ మీద అండ్ ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. ఎలా ఉన్నారు? గుడ్, బ్రహ్మాండంగా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ ఎ డాక్టర్గా మీ కెరియర్ స్టార్ట్ అయితే, అంటే ఎమ్మెల్యే కొడుకు పక్కన పెడితే, లేకపోతే పాలిటిక్స్ పక్కన పెడితే, కమ్యూనిటీ విషయాలని పక్కన పెడితే, యాజ్ ఎ డాక్టర్గా మీ కెరీర్ స్టార్ట్ అయితే, ఇప్పుడు పొలిటికల్ లీడర్గా, ఎమ్మెల్యేగా జనాలతోటి మమేకం అవుతూ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? నిజంగా డాక్టర్గా ఉన్నప్పటికీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినప్పటి తర్వాత జనాలతో ఉండే ఇంటరాక్షన్ ఏమాత్రం డిఫరెంట్గా లేదు. అంతకుముందు కూడా ఒక డాక్టర్గా ప్రజలతో ఈజీగా మమేకమయ్యండి. అదే ఎక్స్పీరియన్స్తో నిజంగా ఇప్పుడు ప్రజల కష్టాలు వినడం కానీ, ప్రజలతో మమేకం అవ్వడం కానీ, ఇక్కడ కూడా ప్రజల కష్టాలు వింటాం కదా. ఎక్కడ డాక్టర్గా ఉన్నప్పుడు కూడా ప్రజలకు ఉన్న ప్రాబ్లమ్సే వింటూ ఉంటాం మనం అన్ని. జనరలీ ఇండియన్ సిస్టంలో ప్రజలు ఎప్పుడైనా వచ్చినప్పుడు మన దగ్గరికి వాళ్ళు చెప్పినప్పుడు ప్రాబ్లమ్స్ చాలా అన్ని విషయాలు చెప్తారు వాళ్ళు కూడా. సో అలానే డాక్టర్ కూడా ఇప్పుడు ఎప్పుడైనా హిస్టరీ అడిగినప్పుడు ఎలా ఉంటుందంటే, మనం వాళ్ళ పేరు, వాళ్ళ ఎవ్రీథింగ్, అలా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కూడా అడుగుతాం జనరలీ. ఇన్ కన్సల్టేషన్ టైంలో ఫ్యామిలీ హిస్టరీ కూడా తెలుసుకుంటాం. అలానే ఇక్కడ కూడా ఏమవుతుందంటే అప్పుడు ఈజీగా పోతుంది ప్రజలతో మాట్లాడడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం, ప్రజలతో మమేకం అవ్వడం, ప్రజల వైపు నుంచి ఆలోచించడం. అన్నిటికంటే ముఖ్యంగా నేను అర్థమైందంటే, మనని వాళ్ళ స్థానంలో ఎప్పుడు పెట్టుకోవాలి, ప్రజల స్థానంలో మనం పెట్టుకొని యూ షుడ్ థింక్ త్రూ దెమ్, వాళ్ళ వైపు నుంచి ఆలోచించారు ఎలా ఉందని చెప్పి. అప్పుడు లైఫ్ బికమ్స్ ఈజీ, రాజకీయంలో అయినా డాక్టర్గా అయినా కూడా. సో అందుకొరకే రాజకీయాలకు వచ్చిన తర్వాత చాలామంది ఈయన ఫిట్ అవరా అలాంటి డౌట్స్ మనకు కూడా వస్తాయి. కానీ నిజంగా ఆ ప్రొఫెషన్ని ఇక్కడ తీసుకొచ్చి, అంటే ఆ ప్రొఫెషన్ని నిజాయితీగా ప్రాక్టీస్ చేస్తుంటాను. చాలామంది డాక్టర్లు ఉంటారు, డాక్టర్లో కొందరు మంచోళ్ళు ఉంటారు, దాంట్లో కూడా కొందరు చెడ్డవాళ్ళు ఉంటారు. ఆ ప్రాక్టీస్ నిజాయితీగా చేస్తుంటే ఇది ఈజీగా అవుతుంది రాజకీయాలు కూడా. సో అందుకొరకే రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా ఐ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ప్రజల మధ్యలో ఉన్న ప్రతిసారి ఆనందంగా ఉంటున్నాను. రైట్, బేసిక్గా మీకు పాలిటిక్స్లోకి రావడం అసలు ఇంట్రెస్ట్ లేదు అని విన్నాను నేను. అండ్ మోర్ ఓవర్, మీరు పాలిటిక్స్లోకి వచ్చింది కేవలం మీ నాన్నగారి కోసం, మన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి కోసం, అండ్ అలాగే కేసీఆర్ సార్ కోసం అని నేను విన్నాను. బట్ మీ ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? లేదండి, నిజానికి చెప్పాలంటే మా కాన్స్టిట్యున్సీలో ఉన్న కార్యకర్తలు చాలామంది బలం పెట్టారు. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే, తెలంగాణ ఎస్పెషల్లీ నేను ఎక్కడెక్కడ చాలా చోట్ల చదువుకున్నాను. నేను హాస్టల్స్ చదువుకున్నాను చిన్నప్పటి నుంచి, ఎల్కేజీ నుండి కూడా హాస్టల్లో చదువుకున్నాను నేను. సో బేసికలీ తెలంగాణలో ఉన్న రెగ్యులర్గా వాళ్ళకంటే నాకు తెలంగాణ పట్ల ఎలాంటి మాటలు ఉండేవి అంతకుముందు, ఎలాంటి తెలంగాణ భాష పట్ల ఎలాంటి జోకులు వేసేవారు, తెలంగాణ అంటే ఎలా చిన్న చూపు చూసేవారో నాకు చాలా బాగా తెలుసు. సో తెలంగాణ యాజ్ సచ్ వాజ్ ఆల్వేస్ ఇన్ మై మైండ్. నాకు ఇప్పుడు తెలంగాణ అంటే నాకు పిచ్చిగా ఉండేది. దాని తర్వాత కేసీఆర్ గారు ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది. సరే మనం కూడా దీంట్లో ఉండి తెలంగాణ అభివృద్ధిలో కానీ, తెలంగాణ సంక్షేమంలో కానీ మన రోల్ కూడా ఏమైనా ఉండొచ్చు అని చెప్పేసి, సరే కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్, కొందరు మంది మా నిజంగా చెప్పాలంటే మా నాయకులు కూడా చాలా బలవంత పెట్టారు. మా కాన్స్టిట్యున్సీలో నాయకులు కూడా చాలామంది, అందరి ప్రోద్బలంతో రాజకీయంలో రావడం జరిగింది. డాక్టర్ స్కిల్స్ అన్ని పబ్లిక్లో చూపిస్తున్నారంటే ప్రెసెంట్ పాలిటిక్స్లో చూపిస్తున్నారా? చెప్పాను కదా, దీనికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి యాక్చువల్లీ. సో ప్రజలతో యూ హ్యావ్ టు రియలైజ్ దట్ నీ వైపు నుండి కాకుండా అన్నీ కూడా వాళ్ళ వైపు నుండి చూడాలి మనం ఎప్పుడు కూడా. వాళ్ళ ఇప్పుడు నేను ఒక డయాగ్నోస్ చేయాలంటే వాళ్ళ కష్టాలన్నీ విని అర్థం చేసుకోగలిగితేనే ఒక డయాగ్నోస్ చేయగలుగుతాను ఏదైనా. అదేవిధంగా రాజకీయంలో కూడా నీకు తెలిసి నువ్వు చెప్పడం కాదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం కనుక్కొని దాని లోపలికి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే అప్పుడు 100% ఈజీగా ఉంటుంది వాళ్ళతో. సో అందుకొరకే ఆ స్కిల్స్ ఇక్కడ చాలా వరకు పనికొస్తాయి. రైట్, సో కంప్లీట్ డాక్టర్ ప్రొఫెషన్ వేరు, ఇటు పాలిటిక్స్ పరంగా కూడా చూస్తే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. బట్ పాలిటిక్స్లోకి వచ్చేసరికి ఏంటి, హ్యూమలైజ్ చేస్తారు అండ్ మోర్ ఓవర్ బాడీ షేమింగ్స్ అని అంటారు. ఇంకొంతమంది ఏం మాట్లాడతారు, లేనిపోని అపనిందలు వేస్తారు. సో ఇన్ని బేర్ చేయాలి. ఆఫ్టర్ దట్, అంటే ఈ పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఎమ్మెల్యే అయ్యి ఇప్పటికీ 16 months అవుతుంది. సో మోర్ ఓవర్ ఈజీగా ఒక 2 years అనుకుందాం. సో ఈ 2 yearsలో మీరు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి చిన్నవి ఏమైనా మాతో పంచుకోగలరా? ఎస్, ఐ మీన్ నా స్టార్టింగ్లోనే
నిజానికి ఎస్, నాకు కూడా అలాంటి వ్యక్తిగత విమర్శలు కానీ నిజానికి అంటే కేసీఆర్ గారి నుంచి నేర్చుకున్నది ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు గత 25 ఏళ్ళు కేసీఆర్ గారు మన తెలంగాణ పాలిటిక్స్లో కానీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కానీ త్రూ అవుట్ కేసీఆర్ గారి రోలే ఉండింది. 25 సంవత్సరాలు కేసీఆర్ గారి చుట్టే తిరిగింది రాజకీయం. 25 సంవత్సరాల్లో ఏ రోజన్నా కేసీఆర్ గారిని ఒకటి నేర్చుకోవాలి మనం. 25 సంవత్సరాల్లో ఉద్యమం చేసిన, ప్రభుత్వం నడిపించిన వ్యక్తిగత విమర్శలు ఎప్పుడు చేయరైనా ఒకటి. రెండోది స్వీపింగ్ రిమార్క్స్, ఏదో మామూలుగా ఏదో ఎవరి గురించి ఏదో అట్లా మాట్లాడే అస్సలు చేయరైనా. ఆయన నేర్పించేది ఏంటంటే మనకి ఎప్పుడు సబ్జెక్ట్, ప్రజల కావాల్సిన కష్టాల గురించి మాట్లాడాలి. నాకు మీరు అడిగిన ప్రశ్నకి నాకు వచ్చిన అనుభవమే. నేను ఎలక్షన్లో పోటీ చేశాను. సరే, ఎలక్షన్లో నేను చూసింది ఏంటంటే రాజకీయ నాయకులు ఏది పడితే అది మాట్లాడతారు, అది కూడా పర్వాలేదు. బూతులు తిడతారు, అది కూడా నేను విన్నాను. నేను మాత్రం ఒక్కరోజు కూడా గీత దాటలేదు. ఏ ఒక్కరోజు బూతులు మాట్లాడలేదు, ఏ ఒక్కరోజు క్రిటిసిజం అనవసరమైన పదజాలం వాడలేదు, అనవసరమైన దూషణలు ఎప్పుడు చేయలేదు. లాస్ట్కి చివరి రోజు ఏమైందంటే, అంటే మీరు అడిగిన ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తా ఉన్నాను. చివరి రోజు ఏం జరిగిందంటే ఎలక్షన్ కంటే ఒకరోజు ముందు ఆ బ్రేక్ డే ఉంటుంది ఎలక్షన్ క్యాంపెయినింగ్కి, ఎలక్షన్ డేకి. ఆ రోజు నా ఆపోజిషన్లో అరవింద్ ధరంపురి గారని బీజేపీ అతను నిల్చున్నాడు. ఆయన ఒక సడన్గా బ్రేకింగ్ న్యూస్, దట్స్ అ వెరీ టిపికల్ బీజేపీ విధానం. అది ఏ ఎలక్షన్లో అయినా వాళ్ళు ఏం చేస్తారంటే సడన్గా ఏదో ఒక ఫాల్స్ న్యూస్ తీసుకొస్తారు, ఇష్టం వచ్చిన. అది కామన్ వాళ్ళతో. ఒక్కరోజు ఎలక్షన్ ముందు రోజు సడన్గా డాక్టర్ సంజయ్ వాళ్ళ నాన్న, మా డాడీ అంటే నన్ను కొట్టాడంట. బ్రేకింగ్ న్యూస్ అది. ఇట్ ఇస్ స్ప్రెడ్ ఆల్. మా నాన్న కొట్టారు. నేను ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయాను నేను అంట. నేను టీవీ బాల్ కొట్టేశానంట అని చెప్పేసి. నేను యాక్చువల్లీ ఆ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా కూడా ఆయన ఎప్పుడు రెస్పాండ్ అయ్యాను కాదు. నిజానికి ఇంకా ఆయన ఫ్యామిలీ గురించి ఆల్ ఓవర్ యూట్యూబ్లలో ఉంటుంది. అసలు వాళ్ళ బ్రదర్, ఆయన ప్రాబ్లమ్స్ అని ఏ ఒక్కరోజు నేను మాట్లాడలేదు. నేను ఇప్పుడు కూడా మాట్లాడాను దాని గురించి. అంత దారుణంగా చేస్తే ఆ రోజు నా కూతురు ఆల్రెడీ అది ఇంటర్మీడియట్లో, +2 చదువుతా ఉన్నప్పుడు అది అసలు అది చాలా బాధపడి ఎక్కడికి వచ్చినా డాడీ అని చెప్పింది. అది మా మమ్మీ ఏడ్చింది ఆల్మోస్ట్. మా మమ్మీ కూడా ఏడ్చింది. ఏంది అసలు ఏమవసరం, బికాజ్ ఐఎమ్ ద ఓన్లీ సన్. ఎలా ఉంటుందో తెలుసు కదా, ఐఎమ్ ద ఓన్లీ సన్. ఒకటే అబ్బాయి అంటే ఎలా పెరుగుతాం అసలు. ఎందుకు వచ్చినావురా, ఇది చూసినావు నాన్ సెన్స్ అని చెప్పేసి మా వైఫ్ బాధపడింది. ఇంకా ఆ రోజు ఫైనలీ రెస్పాండ్ అయ్యాను కూడా నేను. అంటే మా నాన్నగారి పక్కన వచ్చి, చూడే మా ఇద్దరం పక్కనే ఉన్నాం, ఇంత దిగజారొద్దు రాజకీయాల్లో అని చెప్పేసి. ఒక్కటి మాత్రం నేను మాత్రం ఎప్పుడు చెప్తాను అందరికీ. ఇప్పుడు నన్ను మామూలు చాలామంది మీరు కూడా మాస్ అవ్వాలి సార్ అంటారు నన్ను. నేను చెప్తాను, నేను మాత్రం మా నాన్నగారు నాకు క్లియర్గా ఒక విషయం చెప్పారు నాకు ఒకరోజు. వాడు చేశాడు కదా, నువ్వు ఎప్పుడు చేయొద్దు ఆ పనులు ఇలాంటివి. వాడు మూర్ఖుడు అవుతే నువ్వు మూర్ఖుడు అవ్వద్దు, అలాంటి తప్పు ఎప్పుడు చేయొద్దని చెప్పారు. నేను ఇప్పటివరకు కూడా అలాంటి తప్పులు ఎప్పుడు చేయలేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు దూషణలు చేయడం ఎప్పుడు చేయలేదు. అండ్ తప్పకుండా ఆ రాజకీయ విలువలను కాపాడుతాను నేను 100%. నేను మాత్రం ఆ స్థాయికి దిగజారను ఎప్పటికి కూడా. రైట్, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. చాలా బికాజ్ మై కిడ్స్ వేర్ నా స్పెషల్లీ మా అబ్బాయి ఎలక్షన్ మరుసటి రోజు కదా, నా అబ్బాయి, మా అమ్మాయి ఇద్దరు వచ్చారు అక్కడికి. మై వైఫ్ వాజ్ దేర్, హోల్ ఫ్యామిలీ వాజ్ దేర్. అందరు ఫ్యామిలీ అంతా ఉన్నారు. అందరు కూడా చాలా భయంకరంగా బాధపడ్డారు అసలు. ఎస్పెషలీ నేను కూడా ఆ వాతావరణంలో, మా నాన్నగారు రాజకీయాలు ఉన్నారు కానీ నేను మాత్రం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను, చదువుతూనే ఉన్నాను లైఫ్ అంతా. సో అది సడన్గా కొద్దిగా ఇలాంటివి వస్తూ ఉంటాయి రాజకీయాల్లో. సో కొద్దిగా తట్టుకోవాలి, ఎందుకంటే ఫైనలీ యూ డిసైడెడ్ ప్రజల కోసం ఏదో మంచి చేయాలన్నప్పుడు కొన్ని ఇలాంటివి తట్టుకుని ఉండాలి. కానీ ఇది రాజకీయాల్లో ఈ మార్పు రావాల్సిందే. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను ఈ మధ్య, అని ఆనెస్ట్లీ చెప్పకూడదు కానీ రీసెంట్గా మీరు బాగా అగ్రెసివ్ అయినటువంటి సిచ్యువేషన్ ఓరియాన్ విల్లాస్ దగ్గర కేటీఆర్ని అన్నట్టు, అంటే ఒక జర్నలిస్ట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ రోజు నేను మీ అగ్రెసివ్నెస్ చాలా అంటే చాలా అబ్జర్వ్ చేశాను. అంటే ఎందుకంత కోప్పడాల్సి వచ్చింది? అంటే ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్ టు గో అని, కానీ ఒక తోటి మహిళ గురించి, వేరే వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు నేను అదే లైక్ రాజకీయ విలువలు కాపాడాలన్నట్టు ఎక్కడ జర్నలిజం విలువలు కాపాడుకోవాలి మనందరం కూడా. ఎందుకంటే తోటి మహిళ గురించి ఏది పడితే అది మనం చెప్పడం, ఇట్స్ బికమ్ మరీ దిగజారిపోయినాయి. కాబట్టి అలాంటి జరగకూడదని ఆ రోజు బాధలో కొద్ది ఆవేదనతో ఆ రోజు అంత రియాక్ట్ అయ్యాను. నేను ఇప్పటికి కూడా ఎప్పుడు చెప్తుంటాను, అసెంబ్లీలో కూడా చాలాసార్లు ముఖ్యమంత్రి గారే తను స్వయంగా ఇష్టం వచ్చినట్టు మాడుతూ ఉంటారు, బాధ అవుతూ ఉంటారు. అంత పెద్ద ఒక లీడర్ ఆఫ్ ది హౌస్ అయినా తను ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి ప్రజలకి. తనే అలా మాట్లాడుతుంటే ఆబ్వియస్లీ ఆ కిందల వల్ల కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మారాలి. నేను చాలామందిలో ఇప్పుడు కొంతమంది కేంద్ర మంత్రులు అయినారు, ఎంపీలు అయినా 2 సార్లు కూడా అదే భాష మాడుతూ ఉంటారు. ఇంకా మాట్లాడాల్సింది ఒక్క సబ్జెక్ట్ గురించి మాట్లాడకుండా రోజు తిట్ల పురాణాలు, పెద్ద నాయకులు తిట్టాలి, కేసీఆర్ గారిని తిట్టాలి.
ఇది తప్ప ఇంకొక విధానం లేదు వాళ్ళకి అసలు యాక్చువల్లీ. డివేట్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళని చూసి కొంతమంది మోసపోతూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతా ఉందంటే రాజకీయం అంటే వేరే వాళ్ళని తిట్టడం అన్న పరిస్థితికి వచ్చింది ఆల్మోస్ట్. రైట్. సో మీ పర్సనల్ క్వశ్చన్, మీ చిరకాల మిత్రుడు కేటీఆర్ మీరు కలిసి గుంటూరులో చదువుకున్నటువంటి కాలేజ్, మేము ఇంకా పర్టికులర్గా చెప్పక్కర్లేదు, ఇంటర్లో బైపీసీ చేసి మీ ఇద్దరు ఒకటే కాలేజ్లో చదువుకున్నారు. రైట్. కేటీఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఐ మీన్ ఆల్వేస్ అ గుడ్ స్టూడెంట్. అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు ఐజ్ ఆల్వేస్ అ వెరీ గుడ్ స్టూడెంట్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఇప్పటికీ ఐ మీన్ తనతో కలిసిన వాళ్ళందరూ కూడా చెప్తారు ఈ విషయం. చాలా అంటే నిజాయితీగా మాట్లాడగలుగుతాడు. ఏదో రాజకీయాల కోసం మాట, వెనకాలో మాట అలా ఉండదండి. ఏది మాట్లాడినా మనసులో నుంచి నిజాయితీగా మాట్లాడేస్తాడు. దాంట్లో కొద్దిగా కొందరు మందికి నచ్చకపోవచ్చు, అలా ఉంటుంది. కానీ ఆయన అసలు వెరీ మైల్డ్ గా యాక్చువల్లీ. ఎప్పుడు మీరు చూడండి, ఇప్పుడు కేటీఆర్ గారి గురించి కానీ వారి ఫ్యామిలీ గురించి కానీ అసలు ఎంత మూర్ఖంగా ఎంత మాట్లాడినా కూడా ఇప్పటికీ ఆయన అలా వేరే వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడు. దట్ ఈస్ కేటీఆర్ యాక్చువల్లీ. సో మంచితనం, కొద్దిగా నిజాయితీ, ఐ మీన్ ఎక్కువ చెప్తే బాగోదు ఇంకా. ఐ థింక్ సో దట్స్ బేసికలీ గుడ్ పర్సనాలిటీ బేసికలీ. రైట్. సో కమింగ్ టు ద పాలిటిక్స్, అంతకన్నా ముందు ఇంకొక పర్సనల్ క్వశ్చన్. మీ వైఫ్ కూడా ఐ మీన్ లైక్ డాక్టర్ అని విన్నాము. ఇస్ ఇట్ ట్రూ ఆర్? లేదు, మై వైఫ్ ఇస్ నాట్ డాక్టర్. మై సిస్టర్, మై బ్రదర్ ఇన్ లా, మా ఇంట్లో అందరు డాక్టర్. మై సిస్టర్ ఇన్ లా, మై బ్రదర్ ఇన్ లా అందరు డాక్టర్లు. కానీ మై వైఫ్ వాజ్ అ బిజినెస్ ఉమెన్. షీ ఇస్ ఆంటర్‌ప్రెన్యూర్. ఓకే. రైట్. త్వరలో మీది మీ వైఫ్ది కూడా ఒక మంచి ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. సో కమింగ్ టు ద పాలిటిక్స్, కాంగ్రెస్ పాలన ఇప్పుడు ఆల్మోస్ట్ 16th month రన్ అవుతుంది. ఈ 16 months గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు కాలేదు. దానికి తోడు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. హైడ్రా అని, మూసి అని, ఇలాంటి థింగ్స్ అన్ని తీసుకొచ్చి జనాల మీద ఒక భారం పడేసి ఈరోజు నడి రోడ్డు మీదకి ఈడ్చి ప్రజల్ని అష్ట కష్టాలు పడుతున్నారు. సో మీకేమనిపిస్తుంది? ప్రాబ్లమ్ హామీలు నెరవేర్చలేదా అని కూడా నేను పక్కన పెట్టేస్తాను. నేను ఇంకా ఆ స్టేజ్ వరకు కూడా వెళ్ళను. వీళ్ళు ప్రాబ్లం ఇక్కడ అంటే వీళ్ళకి రాష్ట్రం కోసం ఒక విజన్ అంటూ లేదు. ఇది చేస్తే మన రాష్ట్రం ఇక్కడ పోద్ది అన్న విజన్ అసలు ఎక్కడ కూడా కనపడదు. అది ప్రాబ్లం. యాజ్ ఎ జర్నలిస్ట్ నేను కూడా ఆ వర్డ్ని అంటే ఐ మీన్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, బట్ సిచ్యువేషన్స్ చూసి ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి ఎస్ లేదు అని. ఎగ్జాక్ట్లీ. సో బిగ్గర్ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఈ హామీ ఇంకా నెరవేర్చలేదు అని మారుతా ఉన్నారు. కానీ నా ఇష్యూ ఏంటంటే అసలు మీ పాలసీ ఏంటి? వేర్ డు యూ వాంట్ టేక్ ది స్టేట్? ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినారు, తెలంగాణ రాష్ట్రం రావాలి, ఎందుకు రావాలి అని 15 ఏళ్ళు ఆయన 14 సంవత్సరాలు కూడా ఉద్యమ సమయంలోనే గోదావరి నీళ్ళు తీసుకురావాలి తెలంగాణకి, కరెంటు తీసుకురావాలి తెలంగాణ రైతులకి, ప్రతి ఒక్క ఆలోచన ఆయనకి ఉద్యమం సమయం నుంచి ఉంది. దాని చుట్టూతా ఆయన ఏం చేయాలో అన్నీ కూడా కష్టపడి ఎగ్జాక్ట్ ఒక్కొక్క విధానంతో చేసుకుంటూ వెళ్ళారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఒక విధానం లేదు, ఒక విజన్ లేదు, ఒక కోహెసివ్ అంటే అందరు కలిసి కూర్చొని ఒక ప్లాన్ లేదు. ఇప్పటి వరకు ఎవరు ఇష్టం ఉన్న రాజ్యంలో వాళ్ళు ఉంటారు, క్యాబినెట్ మినిస్టర్స్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ. ఇప్పటి వరకు నిజంగా ఉదాహరణకి ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో 60% మంది ఇంకా వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. కేసీఆర్ గారు వ్యవసాయ పాలసీ ఫస్ట్ నీళ్ళు తీసుకొచ్చారు. తర్వాత 65 సంవత్సరాలు కరెంటు లేని కరెంట్ని ఆయన సంవత్సరం తిరిగే లోపల 24 గంటల కరెంట్ రైతులు కూడా ఇచ్చారు, ఛాలెంజ్ చేసి మరి. దాని తర్వాత అంతకుముందు ప్రతి సంవత్సరం ఎరువుల కోసం కొట్లాటలు, తన్నుకోవడాలు, పోలీసుల మధ్యలో ఎరువులు పంచేవారు. అవి 3 నెలల ముందు తీసుకొచ్చి రెడీగా పెట్టేశారు కేసీఆర్ గారు. ఆ తర్వాత ఏంటి, దిగుబడి వచ్చింది. దిగుబడి మళ్ళీ వీళ్ళు మార్కెట్కి పోవాలి, మార్కెట్లో అమ్ముకోవాలి, దానికో కష్టం అని చెప్పేసి ప్రతి గ్రామంలో కళ్ళాలు పెట్టి అక్కడికే వచ్చి వరి కొనుక్కోపోవడం, అన్ని పంటలు కొనుక్కోపోవడం అది చేశారు కేసీఆర్ గారు. ఇవన్నిటితో సహా అరే రైతు కష్టం కాకూడదు, ప్రపంచంలో ఇక్కడ లేదు, నేను దేశం గురించి మాట్లాడలేదు, ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు, రైతులకు పెట్టుబడి ఇవ్వాలి మనము, ఎందుకంటే రైతు కష్టం కాకూడదు అని చెప్పి పెట్టుబడి విధంగా రైతు బంధు తీసుకొచ్చారు. ఇదైన తర్వాత ఇంకా చివరికి రైతు కుటుంబంలో చిన్న రైతుకి వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోతే కష్టం వద్దని చెప్పేసి రైతు బీమా తీసుకొచ్చారు. అంటే ఒక వ్యవసాయం చుట్టూ, ఎందుకంటే ఎక్కువ మంది జనాభా దాని మీద ఆధారపడినారు కాబట్టి కేసీఆర్ గారు ఇన్ని పథకాలు చేశారు. వీళ్ళు ఇప్పటివరకు ఏం చేశారు, వ్యవసాయం గురించి ఎవరు మాట్లాడరు అసలు. సరే వాళ్ళకి సబ్జెక్ట్ లేదు, దాన్ని పక్కన పెడదాం.
కేసీఆర్ గారు 10,000 ఇస్తే 12,000 ఇస్తాను నేను, అంతే తప్ప అసలు ఎందుకు ఇస్తున్నావు అన్న ఆలోచన కూడా లేదు. పెన్షన్ 2,000 ఇస్తే 4,000 ఇస్తాను. ఇది ఐ మీన్ అది ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఉదాహరణకి బీడీ కార్మికులు ఉన్నారు. స్పెషల్లీ నా కాన్స్టిట్యూన్సీలో బీడీ కార్మికులు ఎక్కువ మంది, ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. 60 సంవత్సరాల పోస్ట్ ఇండిపెండెన్స్ చరిత్రలో తెలంగాణ రాకముందు ఏ ఒక్కరు బీడీ కార్మికుల గురించి పట్టించుకోలేదు. ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా బీడీ కార్మికుల గురించి కనీసం రూపాయి ఇవ్వలేదు. బీడీ కార్మికులకు ఏంటి, పొద్దున్న సాయంత్రం వరకు పనిచేయాలి, వాళ్ళ కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, మన డస్ట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎందుకంటే టొబాకో కాబట్టి వాళ్ళని ఎవ్వరూ ఆదుకోలే. ఇన్ని సంవత్సరాల్లో కనీసం వాళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు లేడు. అది పోగా కేసీఆర్ గారు వచ్చిన వెంటనే వాళ్ళకి పెన్షన్ స్టార్ట్ చేసి, ఆ తర్వాత మళ్ళీ 2018లో మళ్ళీ రెండోసారి వచ్చిన తర్వాత మళ్ళీ దాని పెన్షన్ని పెంచి 2,000 రూపాయలు చేసి, ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ టైం ఆ టైంలో కూడా కేసీఆర్ గారు వాళ్ళకి ఏ రోజు పెన్షన్ ఆపకుండా వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చారు. వీళ్ళు ఇప్పటివరకు బీడీ కార్మికుల గురించి మాట్లాడలేదు. సో నేను చెప్పేది ఏంటంటే బేసికల్లీ ఏది తీసుకున్నా, కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ గారు తన అనుభవంలో నుంచి చూశారు కష్టాలు, ఏం చేయాలి వాళ్ళకి, వాళ్ళు ఒక పెళ్లి చేయాలంటే కష్టమవుతా ఉంది, ఏం చేయాలి, కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చారు, ఆదాయం పెంచారు కేసీఆర్ గారు, అంతకుముందు 50,000 ఇచ్చారు, తర్వాత 1,00,000. అంటే ప్రతి దాని చుట్టూ ఒక పాలసీ మేకింగ్ ఇలాంటివన్నీ చేశారు. కేసీఆర్ కిట్ తీసుకొచ్చారు. కేసీఆర్ కిట్ వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీస్ 30% ఉండింది, 70% పోయింది. అంటే కేసీఆర్ గారు దాన్ని పని చేస్తే దానివల్ల వచ్చే అవుట్కమ్ కూడా, దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి కూడా చూస్తారు కేసీఆర్ గారు. ఏదో మామూలుగా స్కీమ్ చేశాను, ఎందుకు చేశాను తెలియదు. సో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ప్రభుత్వాల్లో కేసీఆర్ గారు కానీ మిగతా ఏ ప్రభుత్వం చూసుకున్నాను, ఇక్కడ వీళ్ళ కాంగ్రెస్ అనే కాదు, కేసీఆర్ గారు ఏదైనా పని చేస్తే దానివల్ల వచ్చే ఫలితం ఏంటి, దానివల్ల వచ్చే అవుట్కమ్ ఏంటి, అవుట్కమ్ మెజర్మెంట్ కూడా మళ్ళీ అది నిజమైన అసలు విధానం. అంటే అది ఎవరు ఏం చేసినా కూడా ఎప్పుడైనా మనం చేసే పనికి దానివల్ల అవుట్కమ్. ఇప్పుడు డాక్టర్ని నేను ఆపరేషన్ చేస్తే ఎందుకు చేశాను, ఏదో కోసి ఏదో కుట్లేయడం కాదు, దానివల్ల వచ్చే అవుట్కమ్ ఏంటి పేషెంట్ చెప్పగలరు, ప్రాబ్లమ్కి ఏంటి సొల్యూషన్ ఏంటి, సొల్యూషన్ వల్ల వచ్చే అవుట్కమ్ ఏంటి, దానివల్ల వచ్చే ఫలితం కూడా ఏంటి అని కూడా చూసుకోవాలి మనం. సో దట్స్ హౌ ఇట్ గోస్. సో వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే పాలసీ లేదు, ఐడియా లేదు, మళ్ళీ దీనివల్ల అవుట్కమ్ మెజర్మెంట్స్ ఎక్కడ ఉంటాయి, మోటివ్ ఏంటో అసలు అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ మోటివ్ ఏంటంటే ఇప్పుడు నిజంగా చెప్తాను, ఇప్పుడు అంటే ఏదో మామూలుగా ఏదో కమెంట్ చేయడం అని కాదు, కానీ అధికారం ఒకటే మోటివ్లా కనిపిస్తుంది. మేబీ అధికారం ఒకటే మోటివ్లా కనిపిస్తుంది, అది ప్రాబ్లం. ఎందుకంటే స్పెషల్లీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇప్పుడు, ఐ మీన్ గివ్ హిమ్ ద క్రెడిట్, ఆయన ఏదో విధంగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకి ఎందుకంటే ముఖ్యమంత్రి అవ్వాలి అని ఆయనకి చాలా తపన ఉండేది, అందరూ చెప్తారు ఆయన గురించి ముఖ్యమంత్రి అవ్వాలి అని. వెరీ గుడ్. ఎందుకు అయ్యానని తపన ఉండాలి కదా, ఎందుకు అయ్యాను ముఖ్యమంత్రి, నా అధికారం కోసం, అది అలంకరణ కాదు కదా అధికారం. ప్రజలకు ఏం చేయాలి, ప్రజల జీవితాల్లో ఎలా మార్పు తీసుకురావాలి, వాళ్ళకు నిజంగా వాళ్ళు ఒక గుణాత్మక మార్పు చూడాలి అన్న ఆలోచన రావాలి. అది కనబడలేదు ఇంకా ఇప్పటి వరకు కూడా ఆనెస్ట్గా. ఐ హోప్ ఇప్పుడన్నా ఏదన్నా, ఎందుకంటే అంటే ఈ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్ మీరు అన్నమాట ఆబ్వియస్గా రైట్, ఆయన ముఖ్యమంత్రి ఎందుకు అయ్యింది అనేది కూడా ఆయన కూడా ఒకటి ఆలోచించుకుంటే బాగుండేది. బట్ ఈ గ్యాప్లో మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు, ప్రతిపక్షం వైపు మీరు అవి చూసి ఎలాగంటే అట్లీస్ట్ అంటే యాజ్ ఎ డాక్టర్గా మీకు అక్కడ ఒక మనిషి ప్రాణం పోతుంటే ఎలాగైతే దాన్ని డయాగ్నోస్ చేసి ఎలాగైనా సరే మీరు కాపాడాలని చూస్తారు. బట్ ఇక్కడ ప్రజలు కూడా అదే విధంగా ఇబ్బందులు పడుతుంటే హౌ అంటే ఎలా డయాగ్నోస్ చేయాలి అని చూస్తారు టువర్డ్స్ ప్రతిపక్షం వైపు. కేసీఆర్ గారు నిర్మాత్మకంగా రాష్ట్రాన్ని 60,000 కోట్ల బడ్జెట్ నుండి 3 లక్షల కోట్లు తీసుకెళ్లారు కేసీఆర్ గారు. నిర్మాత్మకంగా పెంచుతూ పోయారు, అన్నీ కూడా కడుతూ పోయారు. అన్నీ అంటే మౌలిక వసతులన్నీ కూడా, డ్రింకింగ్ వాటర్ కానీ, మన సాగునీరు కానీ, ఇలాంటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోయారు కేసీఆర్ గారు. మామూలుగా ఒక అపోజిషన్లో ఉన్న ఇప్పుడు సరే మన ప్రజలు మమ్మల్ని అపోజిషన్లో కూర్చోబెట్టారు ఈ పార్టీని. మా ఆశ ఏముండిందంటే కనీసం కేసీఆర్ గారు చేసినవి నిలబెడతారు వీళ్ళు, అంతకన్నా కిందికి తీసుకెళ్ళారు కదా అన్న ఆశ ఉండింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత కూల్చడం, రాష్ట్రాన్ని కిందికి తీసుకెళ్ళడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కిందికి తీసుకెళ్ళడం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. అది బాధాకరం. ఎందుకు అంటే బేసిక్గా ఎందుకు చెప్పాను కదా, ఒకటేమో పాలసీ లేదు, విజన్ లేదు, అది పక్కన పెడదాం. రెండోది పాలసీ విజన్ లేనప్పుడు పర్వాలేదు, మీరు కామ్గా కూర్చుంటే సరే అట్లీస్ట్ రాష్ట్రం నడుచుద్ది. కేసీఆర్ గారు ఆల్రెడీ కొద్దిగా ఫౌండేషన్ వేశారు కాబట్టి నడుచుద్ది. అది కాకపోగా దీన్ని ఎట్లా డిస్ట్రాయ్ చేద్దామా, కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేస్తాం, మేము కేసీఆర్ గారు చేసిన పని దాన్ని కూల్ చేస్తాము,
బీద వాళ్ళని కష్టపెడతాము. కేసీఆర్ గారేమో బ్రహ్మాండంగా బీద వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని వాళ్ళకి ఏ చేయాలో చూశారు. ఈయన వచ్చిన నుండి బీద వాళ్ళకి టెన్షన్ అసలు. అంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే భయం. రేపు పొద్దున ఎలా ఉండబోతుందో అన్న భయం ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ ఉండిపోయింది. దానివల్ల ఏమవుతోంది, రాష్ట్రం మీద కాన్ఫిడెన్స్ పోతుంది అందరికీ. ఇక్కడ ఉన్న ప్రజలకు కాన్ఫిడెన్స్ పోయింది, బయట నుంచి వచ్చే ఇన్వెస్టర్ కూడా కాన్ఫిడెన్స్ పోయింది. ఈ అన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఉదాహరణకి మొన్న ముఖ్యమంత్రి గారే చెప్పారు, ఈసారి బడ్జెట్లో 70,000 కోట్లు షార్టేజ్ వచ్చిందని చెప్పేసి. రోజు నువ్వే నా ఇల్లు చెడిపోయింది, నా ఇల్లు చెడిపోయింది అంటే ఎవరు వస్తారు ఇక్కడికి? రోజు పొద్దున్న కూర్చొని ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష ఇది. కేసీఆర్ గారికి కూడా ఆయనే చెప్పారు. మొన్న కేసీఆర్ గారు వచ్చినప్పుడు 90,000 కోట్లు అప్పు ఉండిందని ఆయనే చెప్పారు అసెంబ్లీలో. ఎవరు? రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కేసీఆర్ గారు ఏ రోజు కూడా నా బడ్జెట్ 60,000 కోట్లు ఉంది, వీళ్ళకి 90,000 కోట్లు అప్పులు ఇచ్చారు, నాకు అప్పులు ఇచ్చారని ఒక్కరోజు కూడా మాట్లాడలేదు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు రాగానే కూర్చున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కష్టాలు ఏంటి, ఎలా తీర్చాలి, నా గోదావరి నీళ్ళు ఎలా పట్టుకురావాలి, నేను మంచినీళ్ళు ఎలా పట్టుకురావాలి, కరెంట్ ఎలా పట్టుకురావాలి, కులవృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళకి కులవృత్తిని ఎలా డెవలప్ చేయాలి, అలా ఒక్కొక్కటి మీరు చూసుకుంటూ పోతే అన్నీ కూడా చేసుకుంటూ పోయారు. వీళ్ళు వచ్చిన రోజు నుండి అప్పులు చేశాడు, పని చేత కాదు, వీళ్ళకి ఆదాయం పెంచాలి కదా. అంటే 2 words ప్రతిపక్షం వైపు మీరు ఆ సమస్యల్ని ఎలాగంటే ప్రజలకి ఏ విధంగా ధైర్యం చెప్తారు మీరు? తప్పకుండా మన కేసీఆర్ గారు మాట్లాడారు కదా మన సభలో కూడా. మన సభ కూడా ఏంటి, ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారు. బేసికలీ హోప్ పోయింది, ఏదో జరుగుద్ది, మంచి జరుగుద్ది అన్న కాన్ఫిడెన్స్ పోయింది ప్రజల్లోకి గవర్నమెంట్ మీద. అందుకని కేసీఆర్ గారు మన సభలో క్లియర్గా చెప్పారు, నేనున్నాను మీకోసం, మీరు ఎవరు కంగారు పడొద్దు అన్న భరోసా ఇవ్వడానికి. మొన్న నిజానికి చెప్పాలంటే ఆ మీటింగ్ అంతా చూస్తే మెయిన్లీ భరోసా. ప్రజల్లో కేసీఆర్ గారిని చూసిన తర్వాత మొన్న మళ్ళీ ఒక భరోసా వచ్చింది. సో మేమేం చెప్తా ఉన్నాం, అదే కేసీఆర్ గారు చెప్పినట్టు తప్పకుండా ప్రశ్నిస్తూ ఉంటాము. ఒక అపోజిషన్గా ఉన్నాం కాబట్టి కంటిన్యూస్గా ప్రశ్నిస్తూ ఉంటాం. ప్రశ్నించినంత మాత్రాన వాళ్ళ దౌర్జన్యాలు ఆపరు కదా. తప్పకుండా కొన్ని కరెక్షన్స్ జరుగుతాయి. మొన్న హెచ్సియు మీద మనం ప్రశ్నించినాం. మొన్న ఆబ్వియస్లీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, కనీసం ఆగింది కదా. సుమోటోగా తీసుకొని May 15కి అది మళ్ళీ హియరింగ్ ఉంది, కనీసం ఆగింది అక్కడ. సో ఇలాంటి దౌర్జన్యాలను మనం ప్రశ్నిస్తే, ఉదాహరణకి ఇప్పుడు లగచర్ల రైతులది మనందరం కొట్లాడాము. మొన్న NHRC, మన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ క్లియర్గా మొన్న రిపోర్ట్ ఇచ్చింది. ఏమని రిపోర్ట్ ఇచ్చింది? అరాజకం చేశారు వీళ్ళు పోలీసు వాళ్ళు అని చెప్పేసి. సో కంపల్సరీ మనం కొట్లాడుతూ ఉంటే ఎక్కడో చోట హైడ్రా కూడా కొద్దిగా స్లో డౌన్ అయింది అంతకుముందు. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కేవలం బీదవాళ్ళ ఇల్లు, ఇంకా బీదవాళ్ళ ఇల్లు కొన్ని కూలగొడుతున్నారు తెలియకుండా. సో తప్పకుండా అది కూడా కొద్దిగా స్లో డౌన్ అయింది. సో తప్పకుండా మనం పోరాటం చేస్తూ ఉంటే 100% ఉదాహరణకి కేసీఆర్ కిట్ మేము అసెంబ్లీలో చాలాసార్లు అడిగాము, కేసీఆర్ కిట్ ఆరంభించాం. మొన్న బడ్జెట్లో మళ్ళీ పెట్టారు, పేరు మార్చారు. సరే కేసీఆర్ కిట్ కాకుండా మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కిట్ అనేది పెట్టేశారు, పేరు మార్చారు. సో తప్పకుండా పోరాడుతూ ఉంటే కనీసం కొన్నన్నా వాళ్ళకు కూడా కొద్దిగా వెలిగి వాళ్ళ ఆలోచన మారి కొన్ని చేస్తారన్న కాన్ఫిడెన్స్తోని మేము రిపీటెడ్గా అందుకొరకే నిజానికి కేసీఆర్ గారు మా అందరికీ అంటే వారు ఎంత గొప్ప ఆలోచన చేస్తూ ఉంటారంటే, కేసీఆర్ గారు మా గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఆయనకి ఫ్రాక్చర్ అయింది. ఆయన అప్పుడు బెడ్ రెస్ట్లో ఉన్నారు. ఆయన ఆ రోజు కూడా అందరిని పిలుచుకొని మా పార్టీ వాళ్ళకి సహకరించండి గవర్నమెంట్కి, వాళ్ళని అసలు మీరు ఏమి మాత్రం అనకూడదు, వాళ్ళని అసలు ఏమీ అనకూడదు, క్రిటిసైజ్ చేయొద్దు, వాళ్ళకి సపోర్ట్గా ఉండండి అని చెప్పి కంటిన్యూస్గా మాకు చెప్పారు కేసీఆర్ గారు. అంత గొప్ప ఆయన ఏమన్నారు, మనందరూ కూడా ఒకటే, తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, సో వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. కానీ వాళ్ళు డే 1 నుండి మూర్ఖత్వ పనులు, డే 1 నుంచి కూల్చడాలు, డే 1 నుంచి అనవసరమైన పిచ్చి మాటలు తప్ప ఇప్పటి వరకు కూడా ఇంకేమీ చేయలేదు. ఇప్పటికన్నా ఇంత అపోజిషన్ ఇంత సీరియస్గా ఇంత కొట్లాడుతూ ఉంది, ప్రజల పక్షం నిల్చుంటా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ప్రజల వైపు నుంచి ఆలోచన చేస్తారని ఒక హోప్ మాకు. రైట్. సో మీరు సభ గురించి తీశారు కాబట్టి రీసెంట్గా అంటే నిన్న కాక మొన్న జరిగినట్టు రజతోత్సవ సభ ఏదైతే ఉందో మీరు దాని మోటివ్ కూడా చెప్పారు, ప్రజలకి భరోసా ఇవ్వడం అని చెప్పేసి. ట్రూ. అయితే ఇటు కాంగ్రెస్ సోషల్ మీడియా అంతా కూడా కోడైకి వస్తుంది, అసలు జనాలు రాలేదని గ్రీన్ మ్యాట్ తోటి మొత్తం ఎడిటింగ్ చేసి అంత లేనిది ఉన్నట్టు సృష్టించారు అని చెప్పేసి. అండ్ కొంతమంది ఏం మాట్లాడారంటే కాంగ్రెస్ పెట్టినటువంటి సభతో పోల్చుకుంటే ఇది నథింగ్, జుజుబీ అని చెప్పేసి అని మాట్లాడడం. ఇంకొంతమంది ఏం మాట్లాడుతున్నారు, దాన్ని పర్టికులర్గా ఆ సభ చూసి 3 మంత్రులు
అందులో ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా అంటే తీయాల్సిన అవసరం లేదు, మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. సో ప్రెస్ మీట్ పెట్టి ఆ టైంలో మరి దాని గురించి తుస్ అయిపోయింది అంతా డొల్లా అని చెప్పేసి అని మాట్లాడడం, మీరు దాన్ని అసలు ఏ విధంగా చూస్తారు? సో అంటే నిజంగా నేను మొత్తం చూడలేదు, ఒక బిట్స్లో చూశాను కొన్ని. నేను వాళ్ళ ప్రెస్ మీట్స్ అవన్నీ చూడలేదు నేను నిజంగా అందరూ వాళ్ళవి. నాకు తెలిసిందంటే మా ఫోన్స్ ఆ రోజు బికాజ్ అక్కడ ఆ రోజు ఆ జనాభా చేయబట్టి ఫోన్ కనెక్షన్స్ లేకుండానే ఆ రోజు. సో చాలా సేపు అయిన తర్వాత ఒక 3 hours తర్వాతనే ఫోన్ కనెక్షన్ వచ్చింది మా అందరికి కూడా. సో నాకు తెలిసి ఏంటంటే ఈ మంత్రులందరూ కూడా అసలు కేసీఆర్ గారు మాట్లాడడం అయిపోయిన నెక్స్ట్ మూమెంటే వచ్చి వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టేసి అందరు కంటిన్యూస్గా మంత్రులందరూ కంటిన్యూస్గా మాట్లాడారు. చిన్నగా వినిపించండి. పొన్నమన్న నేను మాట్లాడతాను. మా పొన్నమన్న మా కరీంనగర్ మాకు చాలా ప్రేమ మా అందరికి కూడాను. పొన్నమన్న అంటే పొన్నమన్నతో ఒక్క ప్రాబ్లం ఉంటుంది కానీ ఆవేశం ఎక్కువ, ఎవరో రెచ్చగొడతారు వెనకాల నుంచి, ఆయాసపడిపోతాడు. ఆయన ఏంటంటే ఆయన సొంత భాష కాదు ఇది, ఆయన పక్కన ఎవరో చెప్పుంటారు 100% ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుండి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. 4 మంత్రులు ఒకేసారి వచ్చారు. ఎప్పుడు అంటే కేసీఆర్ గారు మాట్లాడే లోపల 4 మంత్రులు వచ్చారంటే ఏంటి, ఆఫీస్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఆయనకు కూడా తెలుసు, ఆయన కాన్స్టిట్యూన్సీలో జరిగింది ఇది జరిగింది, పొన్నమన్న కాన్స్టిట్యూన్సీలోనే జరిగింది. అది ఆయన కాన్స్టిట్యూన్సీలోనే 1000 మంది జనాలు నడుచుకుంటూ అక్కడికి వచ్చారు. 1000 మంది జనం చెప్తున్నారు ఆయన కాన్స్టిట్యూన్సీ వాళ్ళు. అంటే కనీసం మా కాన్స్టిట్యూన్సీ అందరు బస్సులో వచ్చారు అక్కడ నుంచి, కాబట్టి ఆయన కాన్స్టిట్యూన్సీ పక్కనే, కాబట్టి ఆయన కాన్స్టిట్యూన్సీ నుండి 1000 మంది జనం వచ్చారు. ఇప్పుడు రాజకీయంగా ఆయన చెప్పాలి కదా తుస్మని చెప్పి, ఎందుకంటే రాజకీయంగా ఆయన కూడా రేపు పొద్దున ఆయన కూడా మంచిది కాదు కదా. సో అంతెందుకు, ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆర్టీసీ బస్సులు ఆయన ఇచ్చినవే. ఆయన ఆర్టీఓ ఆఫీసర్లు అందరూ రోడ్డు మీద ఇచ్చినారు ఆపడానికి, వాళ్ళందరూ ఆయన కింద పనిచేస్తారు. అందరూ ఆపడానికి బస్సుల్ని, ప్రైవేట్ బస్సులను ఆపడం, స్కూల్ బస్సులను ఆపడం. చూడు స్కూల్ హాలిడేస్, సో మేము స్కూల్ బస్సులని రిక్వెస్ట్ చేసి స్కూల్ ఉండుంటే 100% మేము స్కూల్ బస్సులు కూడా అడిగేవాళ్ళం. స్కూల్ బస్ అంటే తీసుకొచ్చిన వాళ్ళు కూడా నోటీసులు ఇప్పించారని విన్నాను. నోటీస్లా ఇప్పుడు ఐ కెన్ షో ఇట్ ఇన్ రైటింగ్. అక్కడ వాళ్ళు నోటీసులు ఇచ్చి వాళ్ళందరికీ కూడా స్కూల్ బస్సు హాలిడేస్, ప్రజలందరూ కలిసి కేసీఆర్ గారిని చూద్దాం. అంటే విచిత్రం ఏంటంటే ఉదాహరణ నా కాన్స్టిట్యున్సీలో కూడా పొద్దున పూట ఫోన్ సడన్గా అప్పుడో చెప్పాము, వాళ్ళు వచ్చారు, రెడీగా ఉన్నారు స్కూల్ బస్సు వాళ్ళు కూడా. ఎందుకంటే ఆ స్కూల్ బస్సు డ్రైవర్లు కూడా ఆనందంగా ఉంది కేసీఆర్ గారిని చూడాలని చెప్పేసి. సడన్గా నాకు కూడా మార్నింగ్ ఫోన్ కాల్స్, మమ్మల్ని రావద్దంటున్నారు సార్ వీళ్ళు, ఆర్టీఓ ఆఫీసర్లు ఫోన్ చేసి, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఫోన్ చేసి రావద్దంటున్నారు పొద్దున పూట అని చెప్పేసి. ఎందుకంత భయం మరి ఆయనకి, ఎవరు రాకపోతే? ఏదో మాట్లాడాలి కాబట్టి రాజకీయంగా మాట్లాడాడు, కానీ ఆయనకు కూడా తెలుసు, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూన్సీలో జరిగింది మీటింగ్. 15-20 కిలోమీటర్లు ప్రతి రోడ్లో అసలు ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసి అసలు ఇన్ని లక్షల మందికి సపరేట్ రోడ్ ఎంట్రీస్ పెట్టినా కూడాను ఒక్కొక్క చోట 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్లు. మేం కాదు, వాళ్ళకు కూడా తెలుసు. అపరెంట్లీ వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్టే రాసిందంట. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లోనే వాళ్ళు 5 లక్షల మందిని రాశారు. ఇంటెలిజెన్స్ వర్క్స్ ఫర్ ద గవర్నమెంట్ కదా, వాళ్ళు రాయడమే 5 లక్షల మంది అని రాస్తే మీకు అర్థం కదా ఎంతమంది వచ్చి ఉంటారు. గ్రౌండ్కే 10 లక్షల మంది, ఇంకా రోడ్ల మీద 8 లక్షల మంది ఉన్నారు. అసలు ఎందుకు అటువైపు నుండి కరీంనగర్ వైపు నుండి మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు వస్తూ ఉంటే, మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు చాలా మంచిగా మధ్యాహ్నం 2 కల్లా వచ్చారు. మళ్ళీ ఒకసారి మీ ద్వారా మా కొరట్ల కాన్స్టిట్యున్సీ వాళ్ళకి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటాను మీ ద్వారా. ఇప్పుడు సడన్గా ఇప్పుడు గుర్తొచ్చింది. మా కొరట్ల కాన్స్టిట్యున్సీ పెద్దలకు, మహిళలకు, యువకులకు, నాయకులందరికీ కూడా మళ్ళొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళందరూ 2 గంటలకు వచ్చి కూర్చున్నారు లోపల, ఇక్కడ సభలో. మా వాళ్ళు ఫ్రంట్ రోలో ఉన్నారు, మా వాళ్ళు బ్రహ్మాండంగా. అంత స్పిరిట్ ఉండింది రావాలని చెప్పేసి మీటింగ్. లక్షల మంది వచ్చారు, యూత్ ఎక్కువ వచ్చినట్టు, భయంకరమైన యూత్. అసలు మా చెప్తాను, ఫ్రంట్ రోలో మా యూత్ వచ్చి 2 గంటలకు వచ్చారు కాబట్టి ఫస్ట్ రోజు వాళ్ళు పాపం వచ్చి ఆ స్ఫూర్తితో వచ్చారు. వాళ్ళు ఉండాలి కేసీఆర్ గారు మీటింగ్ అని చెప్పేసి. అంత బ్రహ్మాండంగా వస్తే ప్రజలు రాలేదంటే ప్రజలు నవ్వుతారు. ఇంకా ఇప్పుడు ఏమైందంటే ఫ్యాషన్ అయిపోయింది, సోషల్ మీడియాలో ఏది పడితే అది చెప్పడం. మోర్ ఓవర్ డబ్బులు ఇచ్చారని కొన్ని కామెంట్స్ వచ్చేసి అడగాలి కాబట్టి ఇంకా తప్పట్లేదు. సోషల్ మీడియాలో ఇవన్నీ ప్రచారం అవుతున్నాయి కాబట్టి తప్పట్లేదు. సో డబ్బులు ఇచ్చారని, మందు ఏర్లై పారిందని, ఈ విధమైన థింగ్స్ కూడా చాలా. అంటే దీని గురించి పర్టికులర్గా ఏం చెప్తారు? ఇప్పుడు కామన్గా అందరూ కూడా ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. ఏం ఫ్యాషన్ అయిపోయిందంటే, ఓ మీటింగ్ సక్సెస్ అయింది అన్నారు. సో ఇప్పుడు ఏంటి, వాళ్ళ చెప్పిన దాంట్లో 2 వైపులా వ్యత్యాసంగా ఉంది. ఒకటేమో మందులు ఏర్లై పారింది కాబట్టి జనం వచ్చారని వాళ్ళే అంటున్నారు, ఇంకో సైడ్ ఏమో జనం రాలేదంటారు, ఇంకో సైడ్ ఏమో మేము సహకరించాం కాబట్టే ప్రజలందరూ మంది వచ్చారు కదా అంటారు, ఇంకో సైడ్ ఏమో ప్రజలు రాలేదంటారు. సో మీకు అర్థమైందా స్టేట్మెంట్స్? వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్లలోనే ఎంత వ్యత్యాసం ఉందో అర్థమైందా? వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లలోనే ఇంత వ్యత్యాసం ఉంది వాళ్ళ వైపు నుండి. ఇంకో ఫ్యాషన్ అయిపోయింది ఏంటి, ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడగానే 4 మాటలు తిట్టాలి, అరవాలి, దాన్ని కవరప్ చేయాలి,
సోషల్ మీడియా వరల్డ్ కాబట్టి ప్రజలు తొందరగా మర్చిపోవాలని ఏంటి, గట్టిగా అరవాలి, ఏది పడితే అది మాట్లాడాలి, అదొక ఫ్యాషన్ అయిపోయింది. అక్కడ ప్రజలకు కనబడింది, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లను చూడమని చెప్పండి. ఎంతమంది ప్రజలు వచ్చారో అంతే. ఎందుకు, ప్రజల అనుభవంలో ఉంది కదా. ఇప్పుడు ప్రజలు ఎట్లా వచ్చారో టీవీలో చూశారు, యూట్యూబ్లో చూశారు. టీవీలో అయితే లైవ్లో అయితే దాన్ని మ్యానిపులేట్ చేయలేరు కదమ్మా. లైవ్లో అయితే కనబడుతూ ఉంది కదా. అక్కడ ప్రజలు 2 గంటలకు వచ్చి కూర్చున్నారంటే ఆలోచన చేయండి ఒకసారి ఎలా వచ్చారో దానికి. సరే వాళ్ళు ఇంకా ఆయన చెప్పాను కదా మా పున్నమరావు గారికి ఆవేశం. ఇంకా పోలీసుల విషయానికి వస్తే కనుక అసలు ఆ రోజు ఎంత నిర్లక్ష్యంగా ఉంది. ఎందుకంటే బికాస్ నేను ఆ మీటింగ్కి వచ్చాను, నేను ఎక్కడో జనాల మధ్యలో లాస్ట్లో నుంచొని ఉన్నాను. సో పోలీసుల వైఖరి కూడా చూస్తుంటే పట్టా పట్టినట్టు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏమో అసలు ట్రాఫిక్ ఆబ్వియస్గా కరీంనగర్ రూట్ వైపు ఎక్కువగా మళ్లించడం జరిగింది. వరంగల్ రూట్ వైపు అసలు మ్యాక్సిమం వదిలే అవకాశం లేకుండా చేశారు. సిచ్యువేషన్ అంటే అక్కడ టూ హార్డ్, టూ డిఫికల్ట్, సిగ్నల్స్ రాలేదు, జామర్స్ ఉన్నాయని కొంతమంది అన్నారు. సో ఒకటేసారి అంటే టవర్స్ కూడా కేసీఆర్ గారు మొన్న క్లియర్గా చెప్పారు, ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఒక ప్రజాస్వామ్య దేశంలో పనిచేసినప్పుడు పోలీసు వాళ్ళు ప్రజల పక్షాన పనిచేయాలి. బేసికలీ ఒక గవర్నమెంట్కి ఒక 4 క్యాబినెట్ మినిస్టర్లకు పని చేయకూడదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఇలాగనే కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో, బీజేపీ పార్టీ మీటింగ్లో ఆపాలి అనుకుంటే అన్ని మీటింగ్లు కానీ వాళ్ళు జరిగేవి కాదు అసలు. అక్కడే ఒక హుందాగల రాజకీయ నాయకుడు, ఒక స్టేట్స్మెన్కిను ఒక మామూలు రాజకీయ నాయకుడు తేడా వచ్చేది అక్కడే. పోలీసు వాళ్ళు కూడా రియలైజ్ అవ్వాలి ఏంటంటే గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకున్నారు, మీ జీతాలు పెంచారు, కేసీఆర్ గారు మిమ్మల్ని అందరినీ కూడా గౌరవించారు, మీకు మంచి బండ్లు ఇచ్చారు, సెక్యూరిటీ ఇంపార్టెంట్ అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కాపాడుకున్నారు. ఇలాంటి రాజకీయాలు ఏ రోజు మీతో చేయించాలి కేసీఆర్ గారు, ఇలాంటివన్నీ కూడా. సో ఆ హుందాతనం, ఎందుకంటే ప్రజలు ఇచ్చే ట్యాక్సులతోనే మనం అందరం కూడా పనిచేసేది. ప్రజల కోసం పనిచేయాలి, ఒక గవర్నమెంట్ కోసం, గవర్నమెంట్లో ఉన్న 4 కోసం పనిచేయకూడదు అన్న విషయం పోలీసు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఎంత దారుణం అంటే కనీసం వాళ్ళు ప్రామిస్ చేసిన దాంట్లో, వాళ్ళు చెప్పిన దాంట్లో, వాళ్ళు ఇస్తామన్న సెక్యూరిటీలో 10% సెక్యూరిటీ కూడా ఇవ్వలేదు వాళ్ళు. అంత పెద్ద జనాభా. ఇక్కడ ప్రాబ్లం కేసీఆర్ గారి మీటింగ్ అని కాదు మీరు చూడాల్సింది. 10 లక్షల మంది జనాభా ఒక మీటింగ్కి వస్తూ ఉన్నారంటే అక్కడ జరిగే కష్టాలు ఏంటి, దానికోసం పోలీసు వాళ్ళు ఉండాలి. మీరేదో కేసీఆర్ గారి మీటింగ్ని డిస్టర్బ్ చేయాలి, కేసీఆర్ గారి మీటింగ్ సరిగా అవ్వకూడదు అని చెప్పేసి ఒక ప్రభుత్వం వాళ్ళు చెప్తే మీరు ఫాలో అవుతే ప్రాబ్లం వచ్చేది అక్కడ జనానికి. 10 లక్షల మంది జనం ఎక్కడో వచ్చినప్పుడు కూడా 10 లక్షల జనం మామూలు జనం కాదు. ఒక చోటికి 10 లక్షల మంది జనం, బయట ఇంకో 10 లక్షల మంది జనం ఉన్నారంటే ఎంత భయంకరమైన జనం వస్తూ ఉన్నారు. అది ఎవరు కష్టం అవుద్ది? ప్రజల కష్టం అవుద్ది. ఆ విధంగా చూడాలి. కేసీఆర్ గారి మీటింగ్ డిస్టర్బ్ చేయాలి, కేసీఆర్ గారి మీటింగ్ని ఫ్లాప్ చేద్దాము అని చెప్పి ఆలోచించడం అది చాలా అవివేకం. అందుకని కేసీఆర్ గారు క్లియర్గా చెప్పారు, 100కు 100% మీరు చేసే పద్ధతి ప్రజాస్వామ్యంలో ఇది తప్పు అని చెప్పారు కేసీఆర్ గారు. రైట్. సో మోర్ ఓవర్ ఇంకా అందరికీ తెలిసిందే రేవంత్ రెడ్డి సార్ భాష గురించి, ఇంకా అవన్నీ డిస్కషన్ చేసుకొని కూడా నా వరకు అయితే ఐఎమ్ సో సారీ అదే అనిపిస్తుంది ఆయనకు కూడా. అంటే నాకు బాధ ఎక్కడ వేస్తుందంటే ఆయనకు కూడా ఫ్యామిలీ ఉంది, అలా ఎలా మాట్లాడబుద్ది అవుద్దని చెప్పి ఎప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది నాకు. అసలు తనకు కూడా కూతురు ఉంటుందో, మన్మడు ఉన్నాడు, ఆ భాషతో మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎలా యాక్సెప్ట్ చేస్తారని అప్పుడు నాకు చాలాసార్లు ఆలోచిస్తుంటుంది దీని గురించి. మేబీ ఇంటర్వ్యూ చూసే వాళ్ళు అందరూ నన్ను తిట్టుకోవచ్చు నేను ఇలా మాట్లాడుతున్నాను, బట్ ఇట్స్ ఓకే. కమింగ్ టు ద కోరుట్ల కాన్స్టిట్యున్సీ, అయితే గడిచిన 15 ఏళ్ళు కూడా మీ నాన్నగారే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అండ్ కొన్ని ఆరోపణలు మీ వరకు చూస్తే మిస్టర్ పర్ఫెక్ట్, బట్ కొంచెం డిఫెక్ట్. ఆ డిఫెక్ట్ ఏంటి అనేది కూడా నేను కొన్ని సమస్యలు మీ ఈ ఇంటర్వ్యూలో నేను తీసుకురావాలని నేను ఫిక్స్ అయ్యాను. సో మోర్ ఓవర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నాన్నగారు 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖాదీ బందార్కి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, పద్మశాలీలకి సంబంధించిన భూములు అమ్ముకున్నారన్న ఒక ఆరోపణ ఉంది. ఏం చెప్తారు? నిజానికి మా నాన్నగారు దానికి ఖాదీ బండార్ అక్కడ మెట్పల్లిలో మా నాన్నగారు చైర్మన్. ఖాదీ అనేది యాక్చువల్లీ ఇట్స్ నేషనల్ ఆర్గనైజేషన్. అది మొత్తం కూడా 100కు 100% మనం మాట్లాడడం కానీ, చెప్తున్నాం కదా, ఇలా ఆరోపణలు చేయడం కానీ, వ్యక్తిగత ఆరోపణలు చేయడం కానీ ఈజీ. నేను ఇప్పటికీ కూడా చెప్తా ఉన్నాను దాంట్లో ఏమన్నా మా నాన్నగారు ఏమన్నా అక్కడ భూములు అమ్ముకున్నట్టే ఉన్నా. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలంటే ఖాదీ బోర్డుని వాళ్ళు కాపాడుతుంది మా నాన్నగారు. సో నేను కానీ ఆయన కూడా చెప్తున్నాను, మీరు ఎనీ ఎంక్వైరీ అవ్వండి, ఆయన కానీ ఏమైనా దాంట్లో అవినీతి జరిగిందని ఏదన్నా ప్రూవ్ అయితే 100కు 100% ఆయన శిక్షించడం కూడా చెప్తా ఉన్నాను.
నేను కూడా ఎలక్షన్కి వెళ్ళినప్పుడు మా నాన్నగారిని తప్పు చేస్తుంటే నాకు ఓటు వేయద్దని కూడా చెప్పాను కాన్ఫిడెంట్గా. మీకు అర్థమైందా? సో కొందరు చేసే మూర్ఖత్వం, ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు, మా నాన్నగారిని 15 సంవత్సరాలు ఆదరించి ఆ తర్వాత నన్ను కూడా ఆదరించే కొరట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజలంటే వాళ్ళ మాట ఎవరైనా నమ్మారా? కొందరు మంది నిందలేయడానికి నిందలేశారు తప్ప దాంట్లో ఏమాత్రం నిజం లేదు అసలు. ఇప్పటికి చెప్తున్నాను కదా, ఆ ఖాదీని దాని ఇంత ముందు నుండి వస్తూ దాన్ని కాపాడుతూ ఉన్నారు యాక్చువల్లీ వీళ్ళు. కొందరు మంది చేసిన నిందలు అవి తప్ప దాంట్లో ఏమాత్రం నిజం లేదు. అండ్ ప్లస్ అయినా కూడా చెప్తాను నేను, ఇప్పటికి కూడా మీరు వేసుకోవాల్సిన ఎంక్వైరీలు వేసుకోండి, ఏమన్నా దాంట్లో ఏమైనా తప్పు జరుగుంటే తప్పకుండా శిక్షించమని నేను కూడా చెప్తా ఉన్నాను. రైట్. సో మీ నాన్నగారి కన్నా ముందు అంటే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారి కన్నా ముందు జువాది రత్నాకర్ గారు 10 ఏళ్ల పాటు 2 టర్మ్లో ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ టైంలో 100 పడకల హాస్పిటల్ కట్టిస్తామని చెప్పేసి అది తీసుకొచ్చిన ప్రతిపాదన బేసిక్గా ఆయనది. అయితే మీ నాన్నగారు దాన్ని కట్టించడం జరిగింది. మళ్ళీ మీ నాన్నగారే ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే హాస్పిటల్ కట్టించడం వరకు ఓకే, కాకపోతే అది 60-70 వరకే పరిమితం అయ్యింది. అండ్ మోర్ ఓవర్ ఎక్విప్మెంట్ లేదు. ఇది ప్రజల దగ్గర నుంచి ఆరోపణ కాదు, ఇది వాళ్ళ సమస్య. నేను మీ వరకు ఈరోజు నేను తీసుకొస్తున్నాను. 60-70 పడగలు మాత్రమే ఉంది, అక్కడ ఎక్విప్మెంట్ లేదు. సరే 100 పడకలు కాకపోయినా 60-70 ఉన్నా ఓకే, కానీ సరైన ఎక్విప్మెంట్ లేదు, రిక్రూట్మెంట్స్ లేవు, అండ్ రిక్వైర్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. సో ఏం చెప్తారు? సో అదే నేను అంటే గత 16 నెలల నుంచి, నేను మీరు అడిగినట్టు 16 నెలల నుంచి కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు రాజకీయం అంటే విద్య, వైద్యం, ఉద్యోగం, ఇవి నాకు రాజకీయం అంటే ఇది. అది వ్యవసాయం. ఈ 16 నెలల ప్రస్థానంలో నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయిన వెంటనే నేను అడిగిన మొదటి అసెంబ్లీలో నాకు అవకాశం దొరికితే మొట్టమొదటి ప్రశ్న, మొదట్లోనే ఫస్ట్ మాకు ఇమ్మీడియట్గా మా ఎమ్మెల్యే అయిన తర్వాత వెంటనే ఒక అసెంబ్లీ సెషన్ జరిగింది. నేను ఫస్ట్ టైం అడిగింది అదే, బ్రహ్మాండమైన 100 పడకల ఆసుపత్రి మా నాన్నగారు కానీ కేసీఆర్ గారి టైంలో బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టేశాం, హాస్పిటల్ ఓపెనింగ్ కూడా చేసాం. ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటంటే అప్పుడు మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఆ స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగలేదు. అప్పుడే ఓపెనింగ్ అయింది, అంతా అయిపోయింది, కానీ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఎందుకు చేయాలంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు. మీరు చేయాల్సిందల్లా రిక్రూట్మెంట్ చేయండి అని చెప్పేసి గత 16 నెలల నుంచి అసెంబ్లీలో ప్రతిసారి లేవనెత్తున్నాను, వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాను నేను. ఎందుకంటే దట్స్ వాట్ ఐ లైక్ ఆల్సో, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కూడా దాంట్లో. ఓకే, వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. బాధ ఎక్కడ వేస్తుంది అంటే రాజకీయాలు, ఎలక్షన్లు, అది ఎలక్షన్లప్పుడు వేరు. మనందరం కూడా అపోజిషనా, మీరు ఏ పార్టీలో ఉన్నా అందరం కూడా ఒకరి మీద ఒకరు క్రిటిసైజ్ చేసుకోవచ్చు. కానీ రాజకీయం మనం పదవిలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధే పరమావధిగా ఉండాలి ఎవరికైనా కూడా. ఆ కాన్స్టిట్యున్సీ, కొరట్ల కాన్స్టిట్యున్సీ నాది, మా కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ కాన్స్టిట్యున్సీ మా కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పేసి చూసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా మీరు చూస్తే కేసీఆర్ గారు ఏ రోజు, మీరు కేసీఆర్ గారిని చూస్తే ఎప్పుడు తెలంగాణ అంతా నాది, నా పార్టీ ఓడు నా ఓడు అన్నాడు ఎప్పుడు చూడలేదు ఆయన కేసీఆర్ గారు. అందుకొరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి చెందింది. అపోజిషన్ లీడర్ వాళ్ళకి జిల్లా హెడ్ క్వార్టర్లు ఇచ్చారు కేసీఆర్ గారు, అపోజిషన్ లీడర్లలో మెడికల్ కాలేజీలు పెట్టారు కేసీఆర్ గారు, అపోజిషన్ లీడర్లో చేయాల్సిన పనులన్నీ చేశారు. ఏ రోజు నాది ఇది అపోజిషన్ పార్టీ అని ఏ రోజు చూడలేదు కేసీఆర్ గారు. ఆ గొప్పతనం, ఆ మ్యాగ్నానిమిటీ వీళ్ళకు కూడా రావాలి. సో మళ్ళీ రిపీటెడ్గా నేను అంటే ఆరోగ్య శాఖ మంత్రి గారిని అయితే కలిసి ఆయన కూడా ప్రతిసారి ఫోన్ చేస్తూ ఉంటాడు. మరి ఎక్కడ అవుతా ఉందో నాకు అర్థం అవ్వట్లేదు. మరి ముఖ్యమంత్రి గారు ఆపుతా ఉన్నారా, లేకపోతే ఆర్థిక శాఖ మంత్రి గారు ఆపుతా ఉన్నారా, ఎవరు అర్థం అవ్వట్లేదు. కానీ నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను కంటిన్యూస్గా. ఈ గవర్నమెంట్లో కదలిక లేదు బేసికలీ. సో కోరుట్లలో ఉన్నటువంటి టీ హబ్కి మీరు చాలామంది స్టూడెంట్స్ని తీసుకెళ్ళి ఇంటర్వ్యూస్కి పెట్టడం జరిగింది, రైట్? ఏమైంది అంటే వాళ్ళలో ఎంతమందికి జాబ్స్ వచ్చాయి అసలు? అప్పుడు చేసింది ఏంటంటమ్మా అంటే బేసికలీ నేను రియలైజ్ అయిన ప్రాబ్లం ఏంటంటే మా కొరట్ల కాన్స్టిట్యున్సీలో కానీ రూరల్ ఏరియాస్లో, అంటే ఆ రూరల్ ఏరియాస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే చాలామంది చదువుతూ ఉన్నారు, డిగ్రీలు చదువుతూ ఉన్నారు, కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతూ ఉన్నారు. మనకి ప్రాబ్లం ఏంటంటే కానీ ఎక్స్పోజర్ లేదు వాళ్ళకి. ఎక్స్పోజర్ అంటే నెక్స్ట్ నేను ఏం చేయాలి, క్యారియర్లో ఏం చేయాలి, ఏంటి, ఎక్కడుంటే మన గ్రోత్ ఎలా ఉంటుంది అన్న ఆ క్యారియర్ ఓరియంటేషన్ వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళకు ఉండదు. ఏం చేస్తారు, వాళ్ళని ఎగ్జామ్ వరకు చదువుతారు, బుక్స్ చదువుతారు, ఎగ్జామ్ రాస్తారు, పాస్ అవుతారు. కానీ నెక్స్ట్ నేను ఎక్కడ పోవాలి అన్న క్యారియర్ ఓరియంటేషన్ వాళ్ళకి లేదు. అందుకని నేనేం చేశానంటే వాళ్ళందరినీ అప్పుడు
అప్పుడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు టీ హబ్, టీ వర్క్స్, వి హబ్ బ్రహ్మాండంగా దేవర్ ఫంక్షనింగ్ వెరీ వెల్. వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఎక్స్పోజర్. సో బేసికల్లీ వేర్ టు గో ఫ్రమ్ ఇయర్ అంటే ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని చెప్పి. అది కాకుండా మీరు అడిగినట్టు ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయంటే మేమే ఒక ఐటీ సెంటర్ని కొరట్లలో పెట్టడం జరిగింది ఒకటి. చాలామంది అప్పుడు ఎలక్షన్లు అప్పుడు ఇది మూసేస్తారు ఎలక్షన్లు అయిపోగానే చెప్పారు. బ్రహ్మాండంగా నడుస్తుంది, దాంట్లో కూడా 100 మంది పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు. సో ఒక ఐటీ స్పేస్ని కొరట్ల లాంటి చిన్న టౌన్కి తీసుకెళ్ళగలిగాను. అలానే అక్కడ విద్యార్థుల్ని తీసుకొచ్చి హైదరాబాద్లో టీ హబ్ కానీ వి హబ్ కానీ అవి ఎలా ఫంక్షన్ అవుతూ ఉన్నాయి, దానివల్ల ఏంటి అడ్వాంటేజ్, మీ క్యారియర్ ఎక్కడ పోతుంది, మీ ఆలోచన విధానం మారాలి అని చెప్పి చూపడం కూడా జరిగింది. దానివల్ల చాలామందికి కూడా ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే ఆలోచన విధానం, నీకు ఎక్కడికి పోవాలి అని తెలుసుకోవాలి ఫస్ట్. సో అది నేను చేయాల్సిన కాన్సెప్ట్. అది జరిగినప్పుడు ఈ మధ్య అది తగ్గింది యాక్చువల్లీ. ఎందుకంటే ఆ టీ హబ్ వి హబ్లో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం అవ్వట్లేదు ఇప్పుడు. చెప్పే కదా, ఎందుకంటే విజన్ లేదు వీళ్ళకి అసలు. సో ప్రాబ్లం ఏంటంటే ఆ ముందు చూపు లేదు, ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. రైట్. సో కౌన్సిలర్ విషయానికి వద్దాము. ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక పెద్ద మర్డర్ జరిగింది. యావత్ తెలంగాణ రాష్ట్రం ఒక్కసారి కోరుట్ల వైపు తిరిగి చూసింది. ఆ కౌన్సిలర్ ఎవరైతే కౌన్సిలర్ హస్బెండ్ ఉన్నారో పోగుల లక్ష్మీరాజం హస్బెండ్, మీ చుట్టూ బాగా తిరిగిన వ్యక్తి, మీకు అత్యంత సన్నిహితుడు అని కూడా నేను విన్నాను. అట్లాంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పొద్దుగాల టైంలో అందరూ చూస్తుండగా పీక కోసి అటే వెళ్ళిపోయడం జరిగింది. దాని తర్వాత కోరుట్లలో రౌడీజం బాగా పెరిగిందన్న వార్త కూడా బాగా వినిపించింది. అయితే ఏంటి అంటే సంజయ్ అసలు దాన్ని ఏమన్నా అరికట్టారా లేదా, అసలు అంటే ఎంత మేరకు వచ్చింది, ఆ కుటుంబానికి మీరు చేసిన న్యాయం ఏంటి? నిజంగానే ఆ అబ్బాయి అసలు చాలా నిజాయితీపరుడు. పార్టీ అంటే అసలు ఆయనకి ప్రాణం. ఆ రోజు పాపం మేమన్నా కూడా ఆయనకి మీరంటే కూడా ఆయనకి పాపం ప్రాణం. చాలా బాధాకరం. ఎవరో అసలు ఆ మర్డర్లు, గొడవలు ఇవి ఎందుకు చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం అవ్వదు. అసలు నాకు ఇప్పటికీ అర్థం అవ్వదు. ఇంకా ఆ రాజకీయాలు అర్థం అవ్వదు నాకు. సో వాళ్ళెవరో నాకు తెలిసి ఆయన మీద కూడా ఏదో పర్సనల్గా వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళకి యాక్చువల్లీ పర్సనల్గా ఆయన మీద కోపం లేదు. ఏదో ఫేమస్ అవుదాము, ఆయన చంపితే ఫేమస్ అవుతాము అని చెప్పేసి ఒక ఆలోచనతో చేసినట్టుగా తెలుస్తూ ఉంది యాక్చువల్లీ, నాకు అనిపిస్తూ ఉంది అన్ని. దాని తర్వాత ఇప్పుడైతే నిజంగా చెప్పాలంటే కొరట్లలో ఇప్పుడైతే కొద్దిగా గొడవలు తగ్గినాయి, కామ్గా ఉంది. అంటే రౌడీజం ఏమైనా అరికట్టారా లేదా? రౌడీజం కూడా తగ్గింది ఇప్పుడు కొరట్లలో, ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, తగ్గింది ఇప్పుడు. ఇవన్నిటి కూడా ఇప్పుడు చెప్పాను కదా, కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో పోలీస్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేసింది. ఇప్పటికి కూడా మా కొరట్ల కాన్స్టిట్యున్సీ వరకు బాగానే ఉన్నారు పోలీసు వాళ్ళు. ఒక్కసారి పోలీస్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంటే, లా అండ్ ఆర్డర్ సిస్టమ్ బాగుంటే ఇలాంటివి కావు. సో తప్పకుండా ఇప్పటికైతే కొరట్లలో బ్రహ్మాండంగా ఉంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. మీ తరపు నుంచి, మీ కుటుంబం తరపు నుంచి ఆ ఫ్యామిలీకి ఏమైనా అసలు ఆర్థిక సాయం కానీ ఏదైనా అందించారు? అసలు డైరెక్ట్గా ఏం చేయలేదు, కానీ వాళ్ళని ఆ ఫ్యామిలీని మాత్రం ఎల్లప్పుడూ ఎప్పటికీ వాళ్ళ పిల్లల్ని కానీ 100% భవిష్యత్తులో కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికి కూడా పాప అమ్మాయి మా చెల్లిలాగా, మా కూతురులా చూసుకుంటాం. ఆ కౌన్సిలర్ అమ్మాయిని కూడా మా చెల్లిలాగా, మా నాన్నగారు కూతురులా చూసుకుంటారు పాపం. వాళ్ళు 100% మేము ఏమి చేయాల్సిన అవసరం వస్తే అన్నీ కూడా చేసి వాళ్ళని కాపాడుకుంటాం వాళ్ళు తప్పకుండా. సో నేను యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూ అనగానే అసలు నైట్ నేను చేసిన ఎంక్వైరీ అంతా ఇంత కాదు. మీ కాన్స్టెన్సీలో ఆల్మోస్ట్ నేను చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు ఎప్పుడు మీరు చెప్తే నమ్ముతారా, నైట్ 10:45కి మొదలుపెట్టి అర్ధరాత్రి 1 గంట దాకా కాల్ చేశాను నేను. సో అంతా అంటే బేసిక్గా ఎమ్మెల్యే అనగానే భూ కబ్జాలని, ఆరోపణలని, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అందరి మీద ఉంటాయి. బట్ మీ మీద ఒక్క చిన్న ఆరోపణ కానీ, లేకపోతే అసలు నాకు ఈ విషయాలన్నీ చెప్పింది ఎవరో కదా, ఒక బీజేపీకి సంబంధించినటువంటి యూత్ లీడర్. థ్యాంక్ యూ. ఒక బీజేపీకి సంబంధించినటువంటి యూత్ లీడరు. సో అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మీ మీద ఇంత బాగా చెప్తున్నారంటే నేను అందుకే మిస్టర్ పర్ఫెక్ట్ కొంచెం డిఫెక్ట్ అని. నేను ఒక విషయం చెప్పనమ్మా, నేను చెప్పండి. కేసీఆర్ గారు చెప్పేవారు చూడండి అమ్మా, తెలంగాణ రాకపోతే అంత ధైర్యంగా చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాకపోతే నన్ను రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. మీరు కూడా కామెంట్ చేయడం జరిగింది. 100% ఇప్పుడు చెప్తాను నేను. అంటే ఎవరైనా బురద జల్లడం వేరు, ఇది ఎందుకంటే రాజకీయాల్లో మీకు తెలుసు, ఎవరైనా మీద బురద జల్లొచ్చి సడన్గా ఏదైనా చేయొచ్చు. కానీ 100% గ్యారంటీ చెప్తాను, ఏదన్నా ఒక రోజు నేను అవినీతి చేశాను నాకు అనిపిస్తే నేనే రాజకీయాలను వెళ్ళిపోతా, అది వేరే విషయం కాదు. నా కాన్సెన్స్ ప్రజలు కూడా చెప్తున్నాను, ఎక్కడన్నా అలాంటి జరిగితే ఆ రాళ్ళతో కొట్టి నన్ను కూడా చంపండి అని చెప్తాను. నేను కూడా అంత ధైర్యంగా చెప్తా ఉన్నాను. ఇంకొక విషయానికి వస్తాను నేను.
అండ్ 100% ఇంకోటి నా యూత్కి ఎప్పుడు చెప్తా ఉంటాను, దయచేసి మీరందరూ కూడా చేయగలపండి. అక్కడ ఎవరైతే అవినీతి అరాచకాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం క్లోజ్ చేసేద్దాం. నేను ఇప్పటికి కూడా మా యూత్ని రిక్వెస్ట్ చేస్తాను, రండి నాతో సహకరించండి, ఒక మార్పు తీసుకొద్దాం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. రైట్. ప్రతి గడపకి అంటే గడిచిన 30-40 ఏళ్లలో కూడా ఈ విషయాలన్నీ పక్కన పెడితే తెలంగాణ వచ్చింది, అంతా జరిగింది, అభివృద్ధి అయ్యింది, ఏదైతే జరిగిందో అందరం చూసాం గత 10 ఏళ్లలో. బట్ అయినా కూడా 30-40 ఏళ్ళ నుంచి కోర్టులలో మెయిన్ ఈ గడపకొక్క బాధితుడు గల్ఫ్ బాధితుడు ఉంటాడు. అందులో మగవాళ్ళు మాత్రమే మెయిన్. వాళ్ళకి ఏమైనా న్యాయం చేయగలిగారా? అంటే 10 ఏళ్ల విషయం పక్కన పెడితే మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మా దగ్గర ఒక ప్రాబ్లం ఉండిందమ్మా. సో మామూలుగా మీరు చూస్తే కల్చరల్లీ మనకు ఒక ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడు జనరల్లీ, అంటే ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా. ఒకసారి ఒక గ్రామం నుండి అందరూ ఒక వైపు వెళ్తూ ఉంటే చాలామంది అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతారు. సో నిజంగానే తెలంగాణలో అంతకుముందు వ్యవసాయం కానీ ఆబ్వియస్లీ వాళ్ళకందరికీ వ్యవసాయానికి నీళ్లు లేకున్నాయి, కరెంటు లేకుండింది, వ్యవసాయానికి వాళ్ళకి డబ్బులు లేకుండాయి. దానివల్ల ఏమైందంటే చాలామంది కూడా గల్ఫ్ పోయేవారు. ఆ తర్వాత 2014 నుండి కేసీఆర్ గారు వచ్చారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా కరెంట్ వచ్చింది. ఈ వ్యవసాయానికి కేసీఆర్ గారు పెట్టుబడి తీసుకొచ్చారు. బ్రహ్మాండంగా సాగునీరు, 2 పంటలకు సాగునీరు బ్రహ్మాండంగా, కొంతమంది 3 పంటలు కూడా వేసుకున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత నేను ఎప్పుడైతే ఎలక్షన్లోకి వెళ్ళే ముందు నేను మళ్ళీ వాళ్ళని అడిగాను. నేను స్పెషల్గా ప్రెస్లోకి చెప్పాను, వాళ్ళకి నేను స్పెషల్ రిక్వెస్ట్ చేశాను, ఎవరైతే చిన్న ఉద్యోగాలకు వెళ్తున్నారో, సో పెద్ద ఉద్యోగాలకు వెళ్తే ఎవరైనా వెళ్తారు, నేను కూడా వెళ్తాను, మంచి ఉద్యోగం వచ్చి ఉంటే నేను వెళ్ళేవాడిని. చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు, 20,000 25,000 సంపాదిస్తున్నారు, దయచేసి తిరిగి రండి. ఎందుకు చెప్పానంటే ఉదాహరణకి నేను మొన్నే ఒక రైస్ మిల్ ఓపెన్ చేశాను. సో స్టార్టింగ్ రైస్ మిల్ ఓపెన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పోగానే వాళ్ళు పాపం, సార్ థ్యాంక్ యూ సార్, టీఎస్ఐ పాస్ ద్వారా అంతకుముందు ఒక రైస్ మిల్ పెట్టాలంటే మాకు అసలు నెలలు పర్మిషన్ల కోసమే నెలలు గడిచాను. మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు తీసుకొచ్చిన టీఎస్ఐ పాస్తో బ్రహ్మాండంగా రైస్ మిల్ పర్మిషన్ వచ్చింది. సరే వెల్ అండ్ గుడ్, ఆ పర్మిషన్ వచ్చింది, వెంటనే కట్టేసాం సార్ అని చెప్పారు. వెల్ అండ్ గుడ్. ఆ తర్వాత నేను ఒకటే ప్రశ్న అడిగాను, ఇవన్నీ నీకు బ్రహ్మాండంగా టీఎస్ఐ పాస్ ద్వారా తొందర పర్మిషన్ వచ్చింది, మంచి కరెంట్ వస్తూ ఉంది ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, ఈ మధ్య జరిగింది ఇదంతా కూడా, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, మరి నువ్వెందరు మందికి ఉద్యోగాలు ఇచ్చావు మన వాళ్ళకి అని అడిగాను. ఆయన ఏమన్నాడు తెలుసా, 50 మంది ఉద్యోగస్తులు 50 మంది పక్క రాష్ట్రం నుంచి వచ్చారు, బీహార్ నుంచి వచ్చారు. అదేదో పెద్ద ప్లేస్ టౌన్లో లేదు, అది పల్లెటూరులో ఉంది, అది లోపలికి జోగిన్పల్లి అనే విలేజ్లో 50 మంది కూడా బీహార్ రాష్ట్రం నుంచి వచ్చారు. సరే రైస్ మిల్లో ఒకటేమో బరువైన పని ఉంటుంది, రెండోదేమో ఆపరేటర్ పని ఉంటుంది, దాన్ని ఆపరేటింగ్ ద మెషినరీ పని ఉంటుంది. ఆ ఆపరేటింగ్ రిలేటివ్లీ కొద్దిగా ఈజీ పని, అది కూడా బీహార్ నుంచి వచ్చే పని చేస్తున్నారు. మీకు అర్థమైందా చెప్పింది నేను? ఇప్పుడు ఆఖరికి మన వ్యవసాయ పనులు కూడా ఇప్పుడు బీహార్ యూపీ నుంచి వచ్చి పనిచేస్తున్నారు. ఎందుకు మన వాళ్ళు? మన ప్రాబ్లం ఏంటంటే కల్చరల్లీ అందరికీ దుబాయ్ వెళ్ళిపోవాలి అనేది మైండ్లో కూర్చుంది అది. సో అది నేను చాలాసార్లు మళ్ళీ చెప్పాను వాళ్ళకి, దయచేసి తిరిగి రండి. ఈ 20,000 చిన్న ఉద్యోగాలు చేశాడు, సరే పెద్ద ఉద్యోగాలు అందరికీ ₹1,00,000 అంటే రాదు ఇక్కడ, ఆ ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఏమైందంటే ఇప్పుడు గ్రామంలో 10 మంది పోతారు, అది కల్చరల్లీ చాలా నుంచి అలా ఉండిపోయింది. కేసీఆర్ కూడా చాలాసార్లు చెప్పారు, మన వాళ్ళు తిరిగి రావాలి ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడే ఇంత బ్రహ్మాండమైన పని దొరుకుతూ ఉంది, అంత వ్యవసాయం పెరిగింది, మనకు ఇన్ని నీళ్ళు వచ్చాయి, అన్ని ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి చాలా అప్పుడు అని చెప్పేసి చాలాసార్లు కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. నేను అదే విషయాన్ని మళ్ళీ మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, దయచేసి తిరిగి రండి. ఇప్పుడు ఏమైనా చెప్తారా? మళ్ళీ చెప్తా ఉన్నాను మా కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి, చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి దయచేసి తిరిగి రండి, మీ అందరికీ ఇక్కడ ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది ఒకటి. రెండోది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మా దగ్గర ఇంకొక ప్రాబ్లం ఉంది, ఒక ప్రాబ్లం నేను ఎందుకంటే ఈ మధ్య గమనిస్తూ ఉన్నాను, పెళ్ళి ఉద్యోగం పెట్టిస్తున్నాను, పెట్టిన తర్వాత ఇంట్లో పెళ్ళని చెప్పి 10 రోజులు పోతారు. ఇక్కడ అంటే ఆ ప్రేమానురాగాలు ఎక్కువ కుటుంబాల మధ్యలో, ఇక్కడ మన తెలంగాణలో 10 రోజులు వెళ్ళిపోతూ ఉంటారంట. అది కాకుండా ఇక్కడ కూడా దుబాయ్ లాగా పని చేయాలి, పొద్దు నుంచి రాత్రి వరకు మంచి పని చేసుకుంటే బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది ఇక్కడ. సో తప్పకుండా ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను, దయచేసి చిన్న ఉద్యోగస్తులందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ, తక్కువ సంపాదించే వాళ్ళందరూ తిరిగి రండి, మీకు ఇక్కడ ఉద్యోగం పెట్టిస్తాను, మళ్ళీ చెప్తా ఉన్నాను వాళ్ళకి. ఓకే రైట్. ఇంకా బీడీ కార్మికుల విషయానికి వస్తే ఇందాక మీరు మాట్లాడారు, బట్ బీడీ కార్మికులు ఆడవాళ్ళు ఎక్కువగా ఇక్కడ కోరుట్లలో బేసిక్గా ఇంటికి ఒక బాధితుడు, గల్ఫ్ బాధితుడు ఉంటే ఆడవాళ్ళు ఇంటికొక గడపలో బీడీ కార్మికురాలు ఉంటారు. అయితే సరే
పెన్షన్స్ విషయాలన్నీ పక్కన పెడితే యాజ్ ఎ డాక్టర్గా బీడీ కార్మికులకి యాజ్ ఎ ఎమ్మెల్యేగా వేరే ఉపాధి ఏమైనా ఆడవాళ్ళకి మీరు కల్పించగలరా? పాయింట్ నెంబర్ 1. Yes. పాయింట్ నెంబర్ 2, హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి వాళ్ళకి మీరు ఏమైనా అవగాహన కల్పించి ఇది కాకుండా వేరే ఉపాధి ఏదైనా ఆ రకంగా ఏమైనా ఎప్పుడైనా ఆలోచించారా? సో నిజంగా అంటే నేను డాక్టర్గా ఉన్నప్పుడు ఈ గత సంవత్సరంలో చేయలేదు నేను, కానీ డాక్టర్గా ఉన్నప్పుడు స్పెషల్లీ ఉమెన్ డ్రివెన్ క్యాంప్స్ కూడా పెట్టాను. ఓన్లీ మహిళల కోసం క్యాంప్స్ కూడా పెట్టాను అప్పుడు, ఆ రోజు వాళ్ళ ఆరోగ్యం కోసం. రైట్. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఒకప్పుడు బీడీ కార్మికుల పరిస్థితి మా కాన్షియస్ ఎలా ఉండేదంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు కూర్చొని పనిచేసేవారు పాపం. ఎందుకంటే వాళ్ళు ఒక్కరోజు పని చేయకపోతే వాళ్ళకి తెలుసు ఆ రోజు ఇన్కమ్ ఉండదు, మళ్ళీ కష్టం వద్దని చెప్పి తెలుసు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక భరోసా వచ్చింది. నేను పని చేయకపోయినా 2 రోజులు నా కేసీఆర్ గారి పెన్షన్ అయితే వచ్చింది. గ్యారంటీగా ఒక మంత్లో ఇంత ఇన్కమ్ నాకు 2,000 రూపాయలు గ్యారంటీగా కేసీఆర్ గారు వేస్తారన్న నమ్మకం వచ్చింది. దాని తర్వాత ఏం జరిగిందంటే నిజంగా ఒక విషయం చెప్తాను మీకు. అంతకుముందు ఆ జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా ఎట్లా ఉన్నా కూడా వాళ్ళు బీడీలు చేసుకుంటూ కూర్చున్నారు పాపం. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి ఆదాయం ఉండదని చెప్పేసి. ఇప్పుడు మాత్రం కొద్దిగా ఆరోగ్యం బాగాలేకపోయినా బ్రహ్మాండంగా హాస్పిటల్ అయినా ఇప్పుడు బ్రహ్మాండంగా హెల్త్ కేర్ ఉంది, బ్రహ్మాండంగా అవగాహన. మోస్ట్ ఇంపార్టెంట్, ఏ ఆరోగ్యం దెబ్బతిన్నా కూడా రెస్ట్. అది కూడా వాళ్ళకి ఇప్పుడు బ్రహ్మాండంగా రెస్ట్ తీసుకోవాలన్నారు కాన్ఫిడెన్స్, భరోసాతో. నాకు కంపల్సరీ కేసీఆర్ గారు ఉన్నారా పెన్షన్ వచ్చిందని చెప్పిన భరోసాతో ఇవాళ రెస్ట్ తీసుకోవాలన్నారు. ఎస్, వాళ్ళకి అవగాహన ప్రోగ్రామ్స్ ఒకటి ఇంకా ఎక్కువ చేయాలి. తప్పకుండా భవిష్యత్తులో అవగాహన ప్రోగ్రామ్స్ బీడీ కార్మికుల కోసం తప్పకుండా చేస్తాం. ఓకే, రైట్. సో ఫైనల్గా ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. రీసెంట్గా కేటీఆర్ గారికి చిన్న ఇంజురీ అయ్యింది, హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అని చెప్పేసి రీసెంట్గా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో నాకు తెలిసి మీరే ఆయనకి కూడా డయాగ్నోస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో ఏం చెప్తారు? యాక్చువల్లీ జరిగి ఆల్మోస్ట్ ఇప్పుడు సభ మొన్న అయిపోయింది కదా, జరిగి 5-6 డేస్ అయిపోయింది యాక్చువల్లీ. కానీ తను సభ ఉండింది కాబట్టి అలా బెల్ట్ పెట్టేసుకొని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ఆయన. స్లిప్ డిస్క్ అంటారు, అంటే వెయిట్స్ ఎత్తుతున్నప్పుడు స్లిప్ డిస్క్ అయింది దానికి. ఎంఆర్ఐ చేసాము ఆల్రెడీ, దానిలో స్లిప్ డిస్క్ ఉంది. ఐ హోప్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మెడికేషన్ తీసుకొని ఫిజియోథెరపీ చేస్తే తప్పకుండా హీల్ కమ్ బ్యాక్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్తో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.